ఈరోజు ఎస్పీడీసీఎల్ యూనిట్ కార్యవర్గ ఎన్నికలకు ఇచ్చేసినటువంటి ఆఫీస్ బేరర్స్, అదేవిధంగా కార్మికులకు, సోదరిమణులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా సంతోషం. మరి ఒక కంపెనీ కార్యవర్గ ఎన్నికలకు మరి ఇంతమంది రావడం అనేది ఇదే మొదటిసారి. ఎందుకంటే 327 యూనియన్లో మరి నేను సెక్రటరీ జనరల్ అయిన తర్వాత ఏ డివిజన్ నుంచి మొదలుకుంటే కంపెనీ వరకు, రాష్ట్రం వరకు కూడా యునానమస్ సిస్టాన్ని తీసేసి బై డెమోక్రసీ పద్ధతిలో మరి ప్రతి ఒక్కరూ నామినేషన్ ద్వారా తమ ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఒక డిసిప్లిన్ అనేది పైనుంచి కింది వరకు ఉండాలనే ఉద్దేశంతో మరి ఎన్నికల ప్రక్రియను అనేది తీసుకోవడం జరిగింది. చాలా యూనియన్స్ ఇలాంటి ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతున్నారు. ఎందుకంటే గ్రూపులు అవుతాయి, తగాదాలు అవుతాయి, యూనియన్లో చీలికలు వస్తాయని చాలామంది భయభ్రాంతులకు గురై ఎన్నికలు కూడా సక్రమంగా నిర్వహించలేనటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. కానీ 327కి ఆ పరిస్థితి లేదు. గత 12 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. మరి ఏదైనా జనం మెచ్చిన నాయకుడైతే బాగుంటుంది అనేది మెయిన్ యూనియన్ యొక్క ఆకాంక్ష. మరి పెద్దలు సంజయ్ రెడ్డి గారి మార్గదర్శకంలో మరి 327 యూనియన్ సుమారు 75 వసంతాలు పూర్తి చేసుకొని మరి 75వ వసంతంలో మనం అడుగుపెట్టే ఈ రోజుల్లో మరి యూనియన్ ఎలక్షన్స్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మరి ముఖ్యంగా మీరు పాటించాల్సింది ఏంటంటే సంఖ్యాపరంగానే మీరు ఆఫీస్ బేరర్ సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్గా మనకు ఉన్నటువంటి సంఖ్య, మీరు ఇచ్చినటువంటి మెంబర్షిప్ ప్రకారంగా 2500 కంటే ఎక్కువ రాలేదు. మరి ఓవరాల్గా చూస్తే 4000 చిల్లర ఉంటుంది మన మెంబర్షిప్. కానీ కట్టిన దాని పద్ధతిలో తీసుకుంటే, పరిగణలోకి తీసుకుంటే మరి 130 మంది ఉన్నటువంటి ఏదైతే సర్కిల్ ఉందో ఆ సర్కిల్కి మాత్రమే ఒక కంపెనీ పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు నామినేషన్ వేసేటప్పుడు మరి సంఖ్యాపరంగా ఆలోచించి, మరి ఒక బలం లేని కానీ 4 నామినేషన్లు వేస్తే అది కరెక్ట్ కాదు. మరి సంఖ్య ఉన్న కాడనే ఎక్కువ మందికి అవకాశం ఇస్తే బాగుంటుంది. సంఖ్య లేని కాడ ఇస్తాం తప్పకుండా, కానీ లిమిటెడ్ ప్రాధాన్యత అనేది వస్తుంది. మరి తప్పకుండా అందరూ ఆసక్తి ఉన్న వాళ్ళు నామినేషన్ వేయాలి. ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ఎలక్షన్ ఆఫీసర్ చెప్తారు. మరి ఒక 327 అంటే ఒక డిసిప్లిన్ ఆర్గనైజేషన్ అని, మరి ఈ ఎన్నికలను సక్రమంగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా హ్యాపీ వాతావరణంలో మరి నిర్ణయించుకోవాలి. మీకు కనుక ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో భూపాల్ రెడ్డి గారు, సురేష్ గారు, వారి యొక్క సేవలు కనుక మీకు నచ్చితే మళ్ళీ వారిని ఎన్నుకోండి. లేదంటే మీ ఇష్టం, మీ చేతిలోనే ఆయుధం ఉంది. వాళ్ళని మారవాలి, ఇంకా బెస్ట్ సర్వీస్ చేయాలనుకుంటే మరి అలాంటి వ్యక్తి కనుక ఉంటే మీరు అతన్నే చూజ్ చేసుకోండి. ఏదన్నా డెమోక్రసీలో పనిచేసిన వాళ్ళని కూడా మనం రెస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు నా ఉద్దేశం అయితే వాళ్ళిద్దరు కూడా పర్ఫెక్ట్గానే పనిచేస్తున్నారని అయితే నేను విశ్వసిస్తున్నా. మీలో అదే అభిప్రాయం ఉంటే మళ్ళీ వాళ్ళని ఎన్నుకోండి. లేదు అభిప్రాయం వేరే ఉంటే మీ ఇష్టమైన నిర్ణయం తీసుకోండి అని కూడా చెప్తున్నా. మరి ఏది ఏమైనా ఇప్పుడు చేపట్టే ఎన్నికల కార్యక్రమంలో హ్యాపీగా పాల్గొని మంచి నాయకులను, ఎక్కడెక్కడైతే ఏ జిల్లాకైతే మీరు నాయకులుగా నిలబడతారో పనిచేసే వాళ్ళను, ఎంకరేజ్ చేసే వాళ్ళను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళనే మీరు సపోర్ట్ చేయండి. అలాంటి నాయకత్వం ఉంటేనే రేపు ఫ్యూచర్లో ఆర్గనైజేషన్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దయచేసి ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ మరి మీరు నామినేషన్ వేసి ఈ ఎన్నికల ప్రక్రియను సజావుగా కొనసాగించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. మొదట పెద్దలు సెక్రటరీ జనరల్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఎస్పీడీసీఎల్ యూనిట్ కూడా ఎన్నికల అధికారిగా నన్ను నియమించినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా. సోదరులారా, ఒక మాట మనం మాట్లాడుకుందాం. గతంలో 2012 కంటే ముందు ఒకసారి మనం నెమరేసుకుందాం. గతంలో ఎటువంటి పదవులు ఇచ్చేదంటే ఆఫీసుల చుట్టూ తిరిగి 4 సార్లు నమస్తే పెడితే వాళ్ళకు అడుగులకు మడుగులు వస్తే వాళ్ళనే సీల్ కవర్లు పంపించి నువ్వే ప్రెసిడెంట్, నువ్వే సెక్రటరీ అన్న రోజులు గతంలో ఉండే. పెద్దలు శ్రీధర్ సార్ సెక్రటరీ జనరల్ అయిన తర్వాత ఆయన ఒక సరికొత్త ఒక రికార్డుకు నాంది పలికిండు. ఎవరైతే ఒక నామినేట్ పద్ధతి ఇస్తే అటు కార్మికులకు, నాయకులకు ఒక అగాధం ఏర్పడుతుంది. ఒక ప్రజాస్వామ్య పద్ధతిగా, ఒక బ్యాలెట్ పేపర్లు పద్ధతిగా మనం నామినేషన్ పెట్టుకుని వాళ్ళు గెలిచిన వాళ్లకు బరువులు, బాధ్యతలు పెడతాయని చెప్పి సరికొత్త రికార్డు పెట్టింది సెక్రటరీ జనరల్ శ్రీధర్ సార్ అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. మనకున్న పదవులు దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రెసిడెంట్ 1, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ 1, వైస్ ప్రెసిడెంట్లు 5,
సెక్రటరీ 1, జాయింట్ సెక్రటరీలు 5, ఆర్గనైజ్ సెక్రటరీలు 5, ట్రెజరర్ 1, ఆఫీస్ సెక్రటరీ 1. ఈ ప్రెసిడెంట్, సెక్రటరీ, వర్కింగ్ ప్రెసిడెంట్, ట్రెజరర్కు 10,000 రూపాయల నామినేషన్. మిగతా పదవులకు 5,000 రూపాయల నామినేషన్ ఫీజు ఉంటుంది తప్పనిసరిగా. ఒకవేళ మీరు నామినేషన్ ఫీజు తీసుకున్న తర్వాత మీరు మాట్లాడి విత్డ్రా అయితే మాత్రం మళ్ళీ డబ్బులు వాపసు రావు. మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మేము విత్డ్రా చేసుకుంటాం కదా, మా డబ్బులు మా ఇయ్యరు. మీరు నామినేషన్ వేసినప్పుడే 1-2-3 సార్లు ఆలోచించాలి. ఆ నామినేషన్ ఫామ్ మీద కూడా దయచేసి కరెక్ట్గా నింపాలి. ఒకరు ప్రతిపాదించాలి, ఒకరు బలపరచాలి, అభ్యర్థుల సంతకం ఉండాలి. ప్రతిపాదించిన వ్యక్తి కానీ బలపరిచిన అభ్యర్థి కానీ ఈసెస్ ఫామ్ నింపి ఉండాలి. ఆ విధంగా తప్పనిసరిగా మేము జాగ్రత్తలు తీసుకుంటాం. స్క్రూటీలో కొట్టేసినా కూడా డబ్బులు రావు. అందుకోసం మీరు తొందరపడి రాకుండా ఆన్లైన్లో ఉన్న వాళ్ళకు కూడా మేము చేస్తాం తప్పనిసరిగా. ఏదేమైనా సోదరు ఎస్పీటీసీఎల్ యూనిట్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ కొత్త కమిటీని ఎన్నుకుందామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. అధ్యక్ష పదవికి మొదట నామినేషన్లు స్వీకరించవలసి కోరుతున్నాం. చాలా సంతోషం. ఏమాత్రం ఇబ్బందులు లేకుండా అందరి సమక్షంలో ఒక రకంగా నామినేషన్ అయినా ఒక రకంగా యునానమస్గా వివిధ సర్కిళ్లకు ప్రాతినిధ్యం ఇచ్చుకుంటూ మీరంతా కంపెనీ యూనిట్ బాడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ఎస్పీడీసీఎల్ యూనిట్కి మరొకసారి అధ్యక్ష పదవిని అలంకరించబోతున్నటువంటి ఎం సురేష్ కుమార్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మాపై నమ్మకం ఉంచి మరోసారి మమ్మల్ని ఎన్నుకున్నందుకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన సెక్రటరీ జనరల్ గారికి, మరి ఎన్నికల అధికారికి శ్రీనివాస్ గౌడ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము ఇది పదవి ఒక ముళ్ళ కిరీటం లాగానే భావిస్తాం. ఎప్పుడు ఎంజాయ్ చేయాలనేది కాదు, ఇది కాదు, ముళ్ళ కిరీటమే ఇది. ఎందుకంటే ఎప్పుడు ఏ సమయంలో ఏ ఫోన్ వస్తుందో, ఏ ఇబ్బంది వస్తుందో, ఏ ఎంప్లాయీకి ఇబ్బంది కలుగుతుందో అన్న ఉద్దేశమే ఉంటుంది. అదేవిధంగా కొన్ని సర్కిల్స్లలో ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు, లేదా మెంబర్స్ ఏదైనా గ్రూప్స్ ఫామ్ అయినప్పుడు, అప్పుడు కూడా చాలా అసలు ఎంత అంటే మానసిక ఒత్తిడికి గురవుతాం. అటువంటి పరిస్థితుల్లో ఓవర్కమ్ అయ్యి మళ్ళీ దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలి అని ఇద్దరం ఎన్నోసార్లు చర్చించుకొని, అన్న పోదాంపా ఇక్కడనే ఫోన్లో కాదు, ఖచ్చితంగా పోవాల్సిందే, అక్కడికి పోతేనే పని అవుతుంది అని భూపాల్ రెడ్డి గారు చెప్పడం, మరి మేము అక్కడికి వెళ్ళడం, రిజాల్వ్ చేయడం జరిగింది ఎన్నోసార్లు. మరోసారి మీరందరూ మాపై నమ్మకం ఉంచి పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లే నూతనంగా ఎన్నికైనటువంటి
మా సోదరుడు భూపాల్ రెడ్డి గారికి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన అశోక్ గారికి, ట్రెజరర్గా ఎన్నికైనటువంటి తులసీదాస్ గారికి, మిగతా సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏదైనా నాయకుడు ఆశించాల్సింది మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. జిల్లా స్థాయిలో కావచ్చు, డివిజన్ స్థాయిలో భవిష్యత్తులో ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి కూడా అన్ని 21 సర్కిల్కు సంబంధించిన పరిస్థితుల్లో ప్రతి సర్కిల్ పీరియడ్ ఏదైతే సమయం అయిపోయింది 3 సంవత్సరాలు దాటిన ప్రతి సర్కిల్ను ఎలక్షన్స్ చేసే బాధ్యతగా సెప్టెంబర్ మాసం నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఆ సెప్టెంబర్ మాసంలో ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా మీరు మెంబర్షిప్ ఈసీఎస్ ద్వారా మెంబర్షిప్ ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం ద్వారా మనకు సరి అయిన మెంబర్షిప్ తెలుస్తుంది. ఆ మెంబర్షిప్ తెలిసిన తర్వాత మనం సులువుగా ఎలక్షన్లో పోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మీరందరూ కూడా జిల్లాలో ఈసీఎస్ ఖచ్చితంగా, ఎందుకంటే 100% ప్రయత్నం చేయండి. కాకుండా ముఖ్యంగా నేను ఈ వేదిక ద్వారా కూడా ఆర్టిజన్ సోదరులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, సూచన చేస్తా ఉన్నాను. ఆలోచించండి. ఎందుకంటే రాజకీయాలొద్దు, సమస్య పరిష్కారం కావాలి. మాతోటే అవుతుంది జేఏసీకి అని, జేఏసీ ఆర్టిజన్ జేఏసీ కావచ్చు, మేమే చేస్తామని చెప్పేసి పవర్ జేఏసీ కావచ్చు, ఇంకో జేఏసీ కావచ్చు, ఈ పంతాలకు పోకుండా అందరం కలిసిగా ఒక్కసారి ఒక నిర్ణయానికి వస్తే మాత్రం ఫలితాలు ఖచ్చితంగా వస్తాయనేది కూడా నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఆలోచన చేయండి, చర్చించండి. మాట్లాడిన దాంట్లో నిజం ఎంత ఉంది, న్యాయం ఎంత ఉంది, ఈ న్యాయం ద్వారా సక్సెస్ అవుతామన్నది కూడా అవుతామా కదమని ఆలోచించండి. ఆలోచించి ముందుకు పోతే ఖచ్చితంగా విజయం సాధిస్తామనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ప్రశాంతమైన వాతావరణంలో బ్రహ్మాండమైన మెంబర్స్ రావడం, ముఖ్యంగా సోదరిమణులు కూడా చాలా మంది రావడం జరిగింది, నాగర్ కర్నూలు నుంచి కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా సంగారెడ్డి సర్కిల్ వాళ్ళ ద్వారా కావచ్చు, నేను ఎస్పీటీసీఎల్ 327 యూనిట్ ద్వారా కూడా సంగారెడ్డి సోదరిమణులకు, నాగర్ కర్నూలు సోదరిమణులు అందరూ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. మిగతా వాళ్ళందరూ కూడా సమయానుకూలంగా, ఎందుకంటే ఒక ప్రోగ్రాం చేయాలంటే కత్తి మీద సామే. ఇది మన యూనియన్, మన నాయకులను ఎన్నుకుందాం. ఈ భవిష్యత్తులో మంచి ఎస్పీటీసీఎల్ యూనిట్ మంచి ముందుకు పోవాలి, ఇంకా 327 అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటే మీరు అందరు రావడం జరిగింది అనేది కూడా నేను మనసారా భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా చాలా మంది ఆర్టిజన్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక్కసారి నన్ను సెక్రటరీగా అవకాశం ఇచ్చినందుకు చేతులు జోడించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఈ అవకాశం తీసుకోవాలనే ఒక ఉద్దేశం దాదాపు మన ఈ నోటిఫికేషన్ రాకన్నా ముందు నుంచి గద్వాల్ సర్కిల్ ప్రతి మెంబరు చాలా డిస్కస్ చేయడం జరిగింది. అన్న మనం ఈసారి సర్కిల్ లెవెల్లో ఉన్నటువంటి కార్యక్రమాల్లో ఆల్మోస్ట్ చాలా చేసినాం. మనం కూడా కంపెనీ లెవెల్లో మనం వెళ్తే బాగుంటుంది, ఇప్పుడు అవకాశం వచ్చింది కదా అని ఒక చర్చ చేసినప్పుడు నేను 1-2 సార్లు చెప్పినాను. మన సమర్థత కూడా మనం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఒక పదవిని ఆశించడం అనేది గొప్ప విషయం. మన లోపల ఆ క్వాలిటీ ఉందా అంటే, కంపెనీ నాయకులుగా మనం వెళ్ళి చేయగలిగే క్వాలిటీ ఉందంటే, మీకు ఆ నమ్మకం ఉంటే మీరు ప్రపోజ్ చేయండి, నేను ముందుకు వస్తానని మా సర్కిల్ వాళ్ళతో చెప్పడం జరిగింది. వారందరూ కూడా ఏకగ్రీవంగా ఒకసారి చర్చించుకొని కంపల్సరీ మనం వెళ్లాల్సిందే అన్న ఉద్దేశంతో తీర్మానం చేసిన తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకొని ఎలక్షన్లో పార్టిసిపేట్ కావడం జరిగింది. మరి ఆ పార్టిసిపేట్ అయిన తర్వాత మీరందరూ కూడా సహృద్భావంతో ఎవరు కూడా ఏ సర్కిల్ నుంచి కూడా ఆ కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన పోస్టుకు పోటీ చేయకుండా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు మీకు అందరికీ మరొక్కసారి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఐఎన్టీసీ ఐఎన్టీసీ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత శ్రీధర్ గారి నాయకత్వం శ్రీధర్ గారి నాయకత్వం సంజీవ్ రెడ్డి గారి నాయకత్వం జై ఐఎన్టీసీ